సుప్రీంకోర్టులో జరుగుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశానికి సంబంధించినటువంటి ఉదంతం మీదన చాడా శాస్త్రి గారికి సంబంధించినటువంటి ఒక కథనం చూద్దాం. ఏదైతే జరుగుతున్నటువంటి విషయంలో హిందూ మతంలో కుల వివక్ష ఉంది, మా మతంలో వివక్ష లేదు, అందుకని యేసుని నమ్మి క్రిస్టియానిటీ స్వీకరించడానికి పాస్టర్లు తరచు చెబుతూ మత మార్పిడికి పాల్పడుతున్నారు. వివక్ష అనేది మతం వల్ల కాదు, వ్యక్తుల మనస్తత్వం వల్ల ఉంటుందని పలుసార్లు రుజువైంది. తాజాగా తమపై కుల దోషణలు మరియు వివక్షత ఉన్నాయని ఆరోపిస్తూ తమిళనాడు రాష్ట్రంలోని కుంభకోణం డయాసిస్లోని కొత్తపాళయం గ్రామానికి చెందిన దళిత క్యాథలిక్లు జూలై 21న జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో నిరాహార దీక్ష నిర్వహించారు. కుంభకోణం డయోసిస్ పరిధిలోకి వచ్చే తమిళనాడులోని తిరుచి పట్టణంలోని సెయింట్ మేరీ మార్దలిన్ చర్చిలో జరిగే ఉత్సవంలో పాల్గొనకుండా తమను నిషేధించారని కూడా ప్రదర్శనకారులు ఆరోపించారు. జూలై 14న ప్రారంభమైన చర్చి 12 రోజుల వార్షికోత్సవంలో 20కి పైగా దళిత క్యాథలిక్ కుటుంబాలు తమ ఇళ్లలో నల్ల జెండాలను ఎగరవేసి చివరి రోజును బహిష్కరించాయి. సోమవారం వాళ్లలో ఒక వర్గం కలెక్టరేట్ సమీపంలో నిరాహార దీక్ష చేసి చర్చి పరిపాలన మరియు ఆచారాల్లో సమాన హక్కులు కావాలని డిమాండ్ చేస్తూ ఓ పిటిషన్ సమర్పించింది. కుంభకోణం బిషప్ జీవానందం అమలనాథన్ వార్షిక రథయాత్రను బహిష్కరించారు. కొనసాగుతున్న కుల ఉద్రిక్తతలు మరియు ఈ విషయాన్ని పరిష్కరించడం డయాసిస్ విఫలమవుతున్నారని ఆరోపించారు. దళితుల ప్రతినిధులు బిషప్ లేదా సీనియర్ డయాసిసన్ అధికారి తప్పనిసరిగా హాజరు కావాలని పట్టుబట్టడం మాత్రమే కాదు, ఇది కేవలం దళితులు వర్సెస్ దళితేతర సమస్య కాదు, చర్చి పరిపాలన వివక్షలో భాగమని దళిత క్రైస్తవులు జె దాస్ ప్రకాష్ అన్నారు. ఉత్సవ కమిటీ పూర్తిగా దళితులేతర నియంత్రణలో ఉంది, చందా చెల్లించడం లేదా ఉత్సవ ప్రణాళికలో పాల్గొనడం వంటి ప్రాథమిక హక్కులను కూడా మాకు నిరాకరించారు. దశాబ్దాలు గడిచిన ఒక చిన్న రథం కూడా మా వీధిలో ప్రవేశిస్తున్నారు. దళితులు కాని వారు దళితులను రథయాత్రలో పాల్గొనడానికి అనుమతిస్తారు, కానీ పరిపాలనలో వాళ్ళని పాల్గొనెవరు మరియు వారి నుండి చందా డబ్బు వసూలు చేయరు. ఈ అంశాన్ని దళితులు సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు. మేము కోర్టుకు మా స్పందన తెలియజేస్తాం, నేను సరైన దానికోసం నిలబడతానని చెప్పాను. చర్చి ఏ విధమైన వివక్షతను సమర్థించదు, అందరినీ సమానంగా చూడాలి, అయితే ఇది చర్చి వెలుపల ఉన్నందున మేము దీన్ని అమలు చేయలేకపోతున్నామంటూ అమల్నాథన్ అన్నారు. వివక్ష మరియు అంటరాంతనం క్రైస్తవ స్ఫూర్తికి మాత్రమే కాకుండా భారతీయ చట్టానికి కూడా విరుద్ధం. కొన్నిసార్లు కుల ప్రజల అధికారాలు ఎంతగా ఉంటాయంటే చర్చి నాయకత్వం ఎక్కువగా కుల ప్రజలతోనే ఉంటుంది, కాబట్టి చర్చి నాయకులు కూడా నిర్ణయం తీసుకోలేరని రాజు అన్నారు. ఇప్పటివరకు దళిత క్రైస్తవులు వివక్షను తొలగించమని చర్చి నాయకులను వేడుకుంటున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళని కోర్టుని ఆశ్రయించడం ప్రారంభించారు. అది వాళ్ళకి న్యాయం చేస్తుందని ఆశిస్తున్నానని చెప్పుకొస్తున్నారు.